1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. భారతదేశంలో అమ్మాయిల పరిస్థితి ఒక్కోసారి చాలా దీనంగా అనిపిస్తుంది, మరొకసారి గర్వంగా అనిపిస్తుంది. ఆడపిల్ల పుట్టడమే బాధాకరమైన విషయంగా ఆలోచిస్తూ పుట్టంగానే ఆ పిల్లను వదిలించుకోవడం ఎట్లాగా ఆలోచించేటువంటి కొంతమంది కనబడతారు మనకు. ఆడపిల్లను అపురూపంగా లక్ష్మీదేవతగా చూస్తూ హక్కును చేర్చుకొని అమిత గారాభంగా పెంచుకునేటువంటి ఫ్యామిలీస్ మనకు రెండో వైపు కనబడతాయి. ఏదేమైనప్పటికీ అమ్మాయిల జీవితాన్ని ఆనందమయం చేయడానికి, వాళ్ళ చదువుకు ఎక్కడ అడ్డు రాకుండా, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎక్కడ అడ్డు రాకుండా, వాళ్ళు పుట్టిన తర్వాత మెల్లగా వాళ్ళ కోసం ఒక యోజన ప్రారంభిస్తే దానికి ప్రభుత్వం కూడా చేదోడుగా ముందుకొచ్చి ఒక్క పైసా టన్ను వసూలు చేయకుండా వాళ్ళు ఇచ్చిన దానికి మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఇచ్చేటట్టుగా ఒక యోజన తయారు చేసింది. దీన్నే సుకన్య సమృద్ధి యోజన అని పిలుస్తారు. SSY అని పిలుస్తారు దీన్ని. ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది బాలికల కోసం ప్రభుత్వం పద్ధతి ఇచ్చేటువంటి పథకం ఇది. ఈ పొదుపు పథకంలో వడ్డీ రేటు 8.2%. అంటే భారతదేశంలో ఉండేటువంటి ఏ బ్యాంకు కానీ, ఏ పోస్ట్ ఆఫీస్ కానీ మరొకరు ఎవరు కూడా చెల్లించలేనటువంటి గొప్పగా 8.2% ప్రభుత్వం దీనికి వడ్డీ రేటు చెల్లిస్తుంది. దీన్ని ఈ నుంచి మినహాయింపు అంటే ఏ రకమైనటువంటి ట్యాక్సెస్ పన్నులు ఉండవు దీనికి. ఇది 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఖాతా 21 సంవత్సరాలతో ముగుస్తుంది. అంటే అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చే లోపల ఈ ఖాతాను పూర్తి చేయాలి. మ్యాక్సిమం 15 ఇయర్స్ ఈ డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే అమ్మాయి పుట్టగానే ప్రారంభించవచ్చు, లేక అమ్మాయికి 5 ఏళ్ళు వచ్చిన తర్వాతనే ప్రారంభించవచ్చు. మొత్తం మీద 21 సంవత్సరాలు నిండక ముందే ఇది పూర్తయ్యేటట్టుగా ఉండాలి. 21 సంవత్సరాల తర్వాత వాళ్ళకి దీని మీద ఆదాయం వస్తుంది తప్ప మళ్ళీ డబ్బు కట్టాల్సిన అవసరం లేకుండా చేశారు. దీనిలో 69 వయసుకి బాలికకు 10 సంవత్సరాల వయసు రాకముందే ఖాతాను ఆమె పేరు మీద తెరవాలి. ఎందుకంటే 15 సంవత్సరాలు కావాలంటే దీన్ని మ్యాక్సిమంగా 21 ఇయర్స్ లోపల ముగిసాలంటే 10 సంవత్సరాల లోపలనే స్టార్ట్ చేయాలి తప్ప 10 సంవత్సరాల తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం వల్ల అవకాశం లేదు. అలాగే వాళ్ళు భారతదేశ పౌరులై ఉండాలి కంపల్సరీగా. విదేశస్తులకి అవకాశం లేదు. మన దేశంలో పుట్టిన వాళ్ళు, మన భారతీయులైన వాళ్ళకి మాత్రం ఈ అవకాశం ఉంటుంది. ఖాతా పరిమితులు తీసుకున్నట్టయితే కుటుంబానికి గరిష్టంగా 2 ఖాతాలు అనుమతించబడతాయి. అంటే ప్రతి ఆడపిల్లకి 1. కుటుంబం లోపల 2 ఆడపిల్లలకు మాత్రం ఈ అవకాశం కల్పించబడుతుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఈ అవకాశం కల్పించబడదు. కానీ మొదటి లేదా రెండో కాన్పులో కవల పిల్లలు పుడితే 3వ ఖాతాకు కూడా మినహాయింపు ఉంటుంది. అంటే సపోజు మొదటిసారి ఆడపిల్ల పుట్టింది అనుకోండి, రెండోసారి ఆడపిల్ల 2 ఆడపిల్లలు పుట్టారు ఒకేసారి ఒకే కాన్పులో, అప్పుడు 3 అవుతారు. కాబట్టి మొదటిసారి 2 పుట్టినా వాళ్ళు అక్కడే ఆపుకోవాలి. కానీ రెండోసారి మాత్రం కౌలు పిల్లలు పుట్టినట్టయితే 3 ఆడపిల్లలు అయినట్టయితే కూడా ఈ పథకం వర్తించేట్టుగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఆకర్షణీయమైన రాబడి ఈ పథకం కింద అత్యధికమైన వడ్డీ సంవత్సరానికి 8.2%. మళ్ళీ వడ్డీ చక్రవడ్డీ కూడా వస్తుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వడ్డీ ప్రస్తుతానికి భారతదేశంలో ఏ బ్యాంకు ద్వారా అందేట అవకాశం లేదు. వివిధ పన్ను ప్రయోజనాలు అంటే 0.5 సెక్షన్ కింద, ATC కింద దీనికి లక్షల వరకు పెట్టుబడులు దీంట్లోపల మనకు మినహాయింపుకు అవకాశం. అంటే దీని మీద ఎంత అయితే ఆదాయం వస్తుందో అంత ఆదాయం కూడా తప్పనిసరిగా పన్ను నుంచి మినహాయించబడుతుంది. ₹1 ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. 3 తక్కువ కనీస డిపాజిట్. మీరు ప్రతి ఆర్థిక సంవత్సరానికి కేవలం ₹250 కనీస పెట్టుబడితో కూడా దీన్ని ప్రారంభించవచ్చు. గరిష్టంగా 1.5 లక్షలు. అంటే ఒక సంవత్సరానికి ₹250 మినిమంతో మొదలు పెట్టుకుంటే ఒక సంవత్సరానికి 1.5 లక్షల చొప్పున కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అంటే ఒక సంవత్సరానికి 1.5 లక్షలు వేస్తే 15 సంవత్సరాల్లో 15 లక్షలు, 22,50,000 మీరు దీంట్లో డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. దీనిలో పాక్షిక ఉపశమనాలు ఏంటంటే అమ్మాయికి 18 ఏళ్ళు నిండిన తర్వాత 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆమె ఉన్నత విద్య కోసం కావాలంటే 50% కొంతవరకు దీంట్లో ఉపసంహరించుకునే అవకాశం మీకు కలుగుతుంది. 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వివాహం జరిగితే ఖాతాను గడువుకు ముందే మూసివేయడానికి అవకాశం ఉంటుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి మినహాయింపు. సుకన్య సమృద్ధి యోజనలో ఖాతా ఓపెన్ చేయాలంటే ఏమేం కావాలి మన దగ్గర? నెంబర్ 1, ఆడపిల్ల జనన ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికేట్ కావాలి. అధికారిక బర్త్ సర్టిఫికేట్ని మీరు జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. 2, తల్లిదండ్రులు చట్టపరమైన సంరక్షణ గుర్తింపు పత్రం. అంటే వాళ్లే తల్లిదండ్రులని, వాళ్లే సంరక్షకులని తెలిపేటువంటి గుర్తింపు పత్రం ఒకటి కావాలి. పూర్తి చేసిన ఖాతా ప్రారంభ ఫారం SSA-1. దీన్ని మీరు పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళినట్టయితే ఈ ఫారం ఏ రకంగా నింపాలో బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఇస్తారు. దాన్ని మీరు
ప్రారంభించుకోవడానికి ఆ ఫామ్ కూడా మీకు దొరుకుతుంది. అధికారిక మార్గదర్శనాలు కావడానికి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిందంటే నేషనల్ సేవింగ్స్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి పోర్టల్లోకి వెళ్ళి మీరు దీన్ని సందర్శించవచ్చు. లేదా ఇండియా పోస్ట్ వెబ్సైట్ ద్వారా సమీప శాఖను కనుక్కోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో ఎక్కడికైనా వెళ్ళినా ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి చెప్తారు. లేదంటే మీరు నేషనల్ సేవింగ్స్ ఇన్స్టిట్యూట్ అనే పోర్టల్ని ఓపెన్ చేసినా కూడా దాంట్లో కూడా వివరాలు దొరుకుతాయి. ఏది ఏమైనప్పటికీ ఆడపిల్లలకి చాలా మంచి స్కీమ్ ఇది. వాడి భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాల కోసం కానీ, వాళ్ళ చదువు కోసం కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కానీ దేనికైనా ఉపయోగపడేట్టుగా 22,50,000 రూపాయలు మ్యాక్సిమంగా మీరు దీంట్లో డిపాజిట్ అంటే ఒక్క సంవత్సరానికి మనం వేసుకునే డబ్బు లోపల తీసుకుంటే మొత్తం 15 సంవత్సరాల లోపల 22,50,000 రూపాయల వరకు కూడా డిపాజిట్ చేసే అవకాశం దీంట్లో ఉంది. దాని మీద 8.2% విత్ ఇంట్రెస్ట్ అంటే కనీసం ఎంత లేదైనా 40 లక్షల రూపాయల దాకా పొందే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద మొత్తం లోపల మనకు లాభం రావడం కానీ, ఆడపిల్లలకి ఇంత గొప్ప సమృద్ధి సరి అయినటువంటి ఇంకా వేరే ఏ రకమైన స్కీములు కూడా ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించవు. కాబట్టి ఆడపిల్లలున్న ప్రతి తండ్రి 1-10 సార్లు ఆలోచించి ఈ సుకన్య సమృద్ధి యోజనలో జాయిన్ అయినట్టయితే వాళ్ళ ఆడపిల్లలకి ఒక సంరక్షణ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుందని మనం తెలియజేస్తున్నాం.